హలో కూర్చున్నాం. ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సుమారు 60 లక్షలతో రోడ్లు ఈ గ్రామస్తులు అందరూ ఇప్పుడే చెప్పారు. గ్రామ నాయకులు 40 సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నామా, ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డు వేయలేదు. ఈ రోడ్డు అలాగే నిలబడిపోయింది. అన్ని ప్రభుత్వాల్లో మేము తిరిగాము, కానీ ఇది జరగలేదు. ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాము. ఇన్ని రోడ్లకి ఇంచుమించు ఇక్కడ ఎల్లాపాలెంలో ఈ రోజు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో 11 వర్కుల దాకా మనం చేసుకున్నాము. 6 వర్క్స్ వచ్చి 31 లక్షలు, ఇంకొక 2 కొత్త వర్కులు 10 లక్షలు, ఎంపీ లాట్స్ లో 15 లక్షలు, ఇప్పుడు ఈ రోడ్డు 60 లక్షలు. అలాగే కొడవలూరు మండలంలో 14 నెలల్లో 3,45 లక్షలకి అభివృద్ధి పనులు మనం చేస్తున్నామంటే అదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పల్లె పండుగలో భాగంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఒక్క సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరము. ప్రజలకి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఊర్లని పల్లెలన్నీ మళ్ళీ పట్టణ వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సంకల్పమే మనకి ఈ రోజు 14 నెలల్లో ఒక్క కొడవలూరు మండలంలో 3.5 కోటి వర్కులు చేసుకోగలుగుతున్నాం. నేను ఇన్నింటి కొంచెం మందికి పెన్షన్ రావాలి. నాయకులు ఇక్కడ సచివాలయ సిబ్బంది కలిసి, నేను ప్రతిసారి చెప్తూ ఉంటానేది, కానీ ప్రతి గ్రామంలో చెప్పాల్సి వస్తుంది. ప్రతి దగ్గర సచివాలయం ఉంది, ప్రతి దగ్గర నాయకులు ఉన్నారు, గ్రామ స్థాయి పార్టీ నాయకులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, అది కాకుండా తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు. మీరందరూ ఒక్కసారి నెలలో ఒక వారం రోజులు ఈ సచివాలయం సిబ్బంది ద్వారా మనకున్న అప్లికేషన్స్ లో తిరిగితే వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కుంటే అవి మనం ఈజీగా తీర్చగలం. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు రాసుకొని ఇప్పుడు ఎంతో మంది వచ్చారు. ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎందుకు సచివాలయం సిబ్బంది కనపట్టలేదు, ఎందుకు స్థానిక నాయకులు కనపట్టలేదు అని నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే వస్తే మాత్రమే వాళ్ళు వచ్చి అడిగే విధానం మారాలి. ప్రతి ఒక్కరూ పేద ప్రజల కోసం పనిచేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి నేను మా నాయకులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా రమణారెడ్డి అన్న, రాజా, మీరందరూ కూడా గ్రామంలో ఏమున్నాయో వంశీ అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా సచివాలయం సిబ్బంది దగ్గర మీ పనులు మానుకొని కూర్చోమని నేను చెప్పట్లేదు. వారానికి ఒక రోజు వాళ్ళ దగ్గర కూర్చొని మీకు సంబంధించిన గ్రామస్తుల సమస్యలను వాళ్ళతో చర్చించి ఎవరికి పెన్షన్ కావాలో, ఎవరికి రేషన్ కార్డు కావాలో, ఎవరికి ఇంటి స్థలం కావాలో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ నష్టం ఏంటో, ఆ కాలనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. అలా చేసినప్పుడు ఏ గ్రామంలో కూడా ఏ సమస్య ఉండదు. నేనే కాదు, మీరు ప్రజల్లో ఉండాలి, నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరూ ఇళ్ల గురించి అడగడం జరిగింది. మనము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఈ హౌసింగ్ లో అస్తవ్యస్తాలు చేస్తున్నారు. అంటే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి స్థలం లేదు, స్థలం ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేదు, అలాగే సగం ఇల్లు కట్టేసి ఆపేస్తున్నారు, కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్ళిపోయినాడు, పేదవాళ్ళు డబ్బులంతా దాంట్లో పెట్టున్నారు. ఈ సమస్యలు గత 14 నెలల నుంచి మనం దాన్ని సమీక్షిస్తూనే ఉన్నాం. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో అతి త్వరలో దానికి ఒక సొల్యూషన్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి ఇంకా కేవలం 1 నెల 2 నెలల్లో ప్రతి ఒక్కరికి కూడా
ఇల్లు అందేటట్టు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు, ఇళ్ల స్థలాలు వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్రామస్తులు P4 లో భాగంగా మన